నెల రోజుల గ్యాప్ తర్వాత మరో బాంబు బయటకు తీశారు రాహుల్ గాంధీ. అయితే హైడ్రోజన్ బాంబు పేల్చడానికి ముందు జస్ట్ ట్రైలర్ అంటూ మరో అవుట్ పేల్చారు. ఈసారి కూడా సిఈసినే విపక్ష నేత టార్గెట్. సెంట్రల్ సాఫ్ట్వేర్ సాయంతో అక్రమ లాగిన్లతో ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు రాహుల్. 100% ఆధారాలు ఉన్నాయంటూ తొడగొడుతున్నారు. ఏం జరుగుతోందో తెలుసా? Somebody got caught deleting 6018 votes. And it was caught, like most crimes, by a coincidence. చేస్తున్నది ఎవరో చెప్పనా? अब इलेक्शन कमीशन के अंदर से इंफॉर्मेशन आ रही है, ये रुकेगा नहीं. ఈసీ నెత్తిన రాహుల్ మరో బాంబ్. और थोड़ी देर में हम आपको हाइड्रोजन बॉम्ब दिखाने जा रहे हैं. కావలసిన చోట ఓట్లు చేర్చుకుంటున్నారు. తీసేయాలనుకున్న ఓట్లను సైలెంట్ గా తీసి పడేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసుకుంటూ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం కలిసి భారీ ఎత్తున ఓట్ల చోరీకి పాల్పడ్డాయని కొన్నాళ్లుగా సంచలన ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ తాజాగా మరో బాంబు పేల్చారు. వ్యక్తులతో కాకుండా సాఫ్ట్వేర్ సాయంతో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారని ఆరోపించారు ఆయన. దీనికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. Proof that is black and white, absolutely clear, that the Chief Election Commissioner of India is protecting the people who have destroyed Indian democracy. ఓట్ల చోరీపై నెల రోజుల క్రితం ఆటం బాంబు పేల్చిన రాహుల్ గాంధీ త్వరలోనే హైడ్రోజన్ బాంబు కూడా పేలుతుందని చెబుతూ వచ్చారు. అయితే హైడ్రోజన్ బాంబు కంటే ముందు తాజాగా మరోసారి ఓట్ల చోరీ అంశంపై సంచలన ఆరోపణలు చేశారు ఆయన. కర్ణాటకలోని అలంద నియోజకవర్గంలో హైటెక్ పద్ధతిలో జరిగిన ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ప్రెజెంటేషన్ ఇచ్చారు. जो सेंट्रलाइज तरीके से कॉल सेंटर के प्रयोग से सॉफ्टवेयर से अलग अलग प्रदेशों में वोट डिलीट कर रहे हैं, ऐड कर रहे हैं. इलेक्शन कमीशन जानता है, ज्ञानेश कुमार जी जानते हैं. 6018 కన్నా ఎక్కువ ఓట్లను నకిలీ లాగిన్లతో సెంట్రల్ సాఫ్ట్వేర్ సాయంతో తొలగించే కుట్ర జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ అక్రమాలను గుర్తించిన కర్ణాటక సిఐడి 18 నెలల్లో 18 లేఖలు రాసిన కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం స్పందించలేదన్నారు. ఈ అక్రమాల్లో భాగస్వామి కావడం వల్లే సిఈసి అడిగిన సమాచారం ఇవ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు రాహుల్. ఇదే పద్ధతిలో చాలా చోట్ల లక్షల ఓట్లు తొలగించారన్నారు ఆయన. आनंद में लीगल प्रोसेस चालू हो गई, पकड़ लिया. यहां महाराष्ट्र में उसी मोडस ऑपरेंडी से, उसी सिस्टम से यहां पे वोट ऐड हुए हैं. आनंद में डिलीट, रजौरा में एडिशन. కర్ణాటక బయట నుంచి నకిలీ లాగిన్లు, నకిలీ ఫోన్ నెంబర్లను ఉపయోగించి ఇలా ఓట్లను తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. సెంట్రల్ సాఫ్ట్వేర్ ద్వారా ఇదంతా జరిగిందన్నారు. ఈ ఓట్ల చోరీ వెనుక ఎన్నికల కమిషన్ పాత్ర ఉందన్న రాహుల్ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుట్రదారులకు సాయం చేస్తున్నారని ఆరోపించారు. आप कर्नाटक की सीआईडी को यह सबूत 1 सप्ताह के अंदर दे दीजिए, नहीं तो पूरा हिंदुस्तान के सारे युवा इस बात को एक्सेप्ट करेंगे. हिंदुस्तान के संविधान की हत्या में शामिल हो, हिंदुस्तान की संविधान की रक्षा नहीं कर रहे हो और वोट चोरों की आप मदद कर रहे हो. అలంద్ కేస్ స్టడీతో రాహుల్ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఖండించింది. ఓట్ల తొలగింపు ఆన్లైన్ లో జరిగేది కాదని, అలంద్ లో అలాంటి ప్రయత్నం జరిగినట్టు గుర్తించి ఈసీ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని గుర్తు చేసింది. 2023 ఎన్నికల్లో అలంద్ లో కాంగ్రెస్ గెలిచింది. అంతకుముందు ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ ఆరోపణలు నిరాధారం అంటోంది ఈసీ. కేంద్ర ఎన్నికల సంఘం రియాక్షన్ కి వెంటనే రాహుల్ నుంచి కౌంటర్ పడింది. తమ అలంద్ అభ్యర్థి జరిగిన మోసాన్ని బయటపెట్టిన తర్వాతే స్థానిక ఎన్నికల అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు రాహుల్. కానీ సిఐడి విచారణను కేంద్ర ఎన్నికల సంఘం బ్లాక్ చేసిందని, డెస్టినేషన్ ఐపీ, డివైస్ పోర్ట్స్, ఓటీపీ ట్రయల్స్ వివరాలను దాచేశారని ఆరోపించారు. సాకులు వెతకడం మానేసి కర్ణాటక సిఐడికి సాక్ష్యాలు విడుదల చేయాలనే డిమాండ్తో ఎన్నికల కమిషన్ ని డిఫెన్స్ లో పడేశారు విపక్ష నేత. తప్పుడు ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలంటున్న సిఈసికి హైడ్రోజన్ బాంబు పేలిస్తే ఆ సౌండ్ కి తట్టుకోలేరని సంకేతాలు ఇస్తున్నారు.